హాయ్ అండి. అందరికీ నమస్కారం. రాబోయే 24 గంటల్లో మీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది. అవునండి. ఈ రాశి వారిని నిన్న మిమ్మల్ని చూసి తప్పుగా అంచనా వేసిన వారే రాబోయే 24 గంటల్లో మీ సాయం కోసం మీ ముందుకు రాబోతున్నారు. అవునండి. మీరు వింటున్నది నిజం. ఒకప్పుడు ఎవరి ప్రవర్తన వల్లైతే మీరు బాధపడ్డారో, ఎవరైతే మిమ్మల్ని పనికిరాని వాడిగా తీసి పారేశారో, మిమ్మల్ని కిందికి లాగడానికి ఎప్పుడూ చూసేవారో, ఇప్పుడు అదే వ్యక్తులు మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి వెనుకాడని పరిస్థితి వస్తుంది. సమయం ఎంతలా మారుతుందంటే ఒకప్పుడు ఈ రాశివారు ఈ మాటను అసలు పట్టించుకోలేని వారు ఇప్పుడు మీతో మాట్లాడడం కోసం, మీ సమయం కోసం ఎదురు చూసే రోజులు రాబోతున్నాయి. కానీ మార్పు ఊరికే జరగడం లేదు. కర్మ ఫలితం నిత్యం శనిదేవుడి సృష్టికి అధిపతులైన ఆ పరమేశ్వరుడు, పార్వతీదేవి అనుగ్రహంతో మీ రాత మారబోతుంది. మరి ఈ రోజున ఆ దేవుడి దయతో, లక్ష్మీమాత కరుణతో మీ జీవితంలో ఒక మంచి సమయం మొదలవుతుంది. ఇది ఏదో చిన్న మార్పు కాదు. మీకు మీ భవిష్యత్తును మార్చే సమయం. రాబోయే 24 గంటల్లో ఇది చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇన్నేళ్ళు మా కష్టానికి ఇంతటి ఫలితమా అని చెప్పి ఇన్నేళ్ళు మా కష్టానికి ఇంతటి ఫలితమా అని చెప్పి మీరు పడ్డ కష్టం, మీ పోరాటం, మీరు మౌనంగా భరించిన ఇబ్బందులు, బాధలు, మీ వెనుక ఉన్న నష్టాలు ఇవన్నీ బదులుగా ఇప్పుడు మీ చుట్టూ ఉన్న పరిస్థితులే మీకు అనుకూలంగా మారుతున్నాయి. ఈ రాశి వారికి ఇది 100% నిజకాలం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే పరమేశ్వరుడు, పార్వతీదేవి, ఆ సంతోషి మాత యొక్క నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ, జై సంతోషి మాత, జై లక్ష్మీ మాత అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మరి ఇకపై మీ విరోధులు మీ పేరు వింటేనే వెనకడుగు వేస్తారు. మీకు న్యాయం చేయడానికే ఆ శనిదేవుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు, పార్వతీమాత మరియు లక్ష్మీమాత ఆశీస్సులు తోడయ్యాయి. ఎవరైతే మీ పరిస్థితులను చూసి చులకనగా నవ్వుకొని ఉన్నారో ఈ రోజున అదే వ్యక్తులు మీ ముందుకు వచ్చినప్పుడు ఒకప్పుడు మిమ్మల్ని బాధపెట్టిన వారు మీరేనా అని చెప్పి ఆలోచన పడతారు. అవునండి, వారే. ఎందుకంటే ఈ రాశివారి జీవితంలో ఈరోజు నుంచి ఒక మంచి అధ్యాయం మొదలవ్వబోతుంది. మీ జీవితంలో ఎన్నో బంధాలు నిలబెట్టుకున్నవారు ఎంతోమందిని నమ్మారు, ప్రాణం ఇచ్చారు. కానీ బదులుగా మీకు దక్కింది ఏంటి? ద్రోహం, అబద్ధాలు మరియు వెనుక నుంచి జరిగిన కుతంత్రాలు. కానీ ఇకపై రాబోయే 24 గంటల్లో పరిస్థితులు తిరగబడుతున్నాయి. ఇప్పటి వరకు మీరు తప్పుడు వ్యక్తుల కోసం ఆరాటపడి బాధపడ్డారు. ఇకపై పరమేశ్వరుడు, పార్వతీమాత సాక్షిగా, లక్ష్మీమాత సాక్షిగా దైవిక శక్తులతో ఈ రాశివారి తరపున నిలబడి న్యాయం చేస్తున్నాయి. మీ అదృష్టం ఇప్పుడు మీకు తోడుగా నిలుస్తుంది. ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్నవారు ఇప్పుడు మీ ఎదురుగా చూసి మీ దగ్గరికి రావడం చూస్తారు. ఎందుకంటే మీ చేతికి ఒక అద్భుతమైనటువంటి దైవిక వల ఉంది. శ్రద్ధగా వినండి. ఈ రోజున మార్పు ప్రభావం ఈ రాశివారికి ఎంత తీవ్రంగా ఉంటుందంటే మిమ్మల్ని విమర్శించిన అందరి నోళ్ళు మూతపడతాయి. కొందరు నవ్వుతూ పైకి నటిస్తారు, కానీ లోపల మాత్రం అసూయతో రగిలిపోతారు. మరికొందరు మీ ఎదుగుదల చూసి లాభం పొందడానికే మీ దగ్గరికి రావడానికి చూస్తూ ఉంటారు. అవునండి, ఒకప్పుడు ఈ రాశివారిని కాలి ధూళితో సమానంగా చూసి చూడని వారు ఈరోజు మీ ముందుకు వచ్చి గౌరవంగా నిలబడడానికి సిద్ధపడతారు. గుర్తుపెట్టుకోండి, వీరిలో ప్రతి ఒక్కరూ కూడా మీ మేలు కోరేవారు కాదు. చాలామంది కేవలం స్వార్థం కోసం వస్తారు. మరికొందరు మీ ప్రతిభను వాడుకోవడానికి వస్తారు. ఈసారి అందరినీ నమ్మి దగ్గరికి తీసుకుంటే మాత్రం మళ్ళీ మోసపోయే ప్రమాదం ఉంది. మరియు భగవంతుడి కృపతో ఈ రాశివారిని దైవిక శక్తులు పైకి తీసుకువెళ్తాయి. కానీ వెనుక నుండి పట్టుకొని లాగడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. మీ చుట్టూ ఉన్న అసూయ, ద్వేషం మరియు కుతంత్రాల చూపు మీపైన పడ్డాయి. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇకపై ఈ రాశివారిని ఎవరూ ఆపలేరు. ఎవరి తరం కూడా మీ దారికి
అడ్డుగా నిలబడలేరు. ఎందుకంటే దైవిక శక్తులు ఈ రాశి వారికి అండగా నిలబడ్డాయి. ఈ ప్రపంచమంతా కూడా ఏకమైన వారిని పడగొట్టలేరు. ఇప్పుడు మీరు మీ సొంత నిర్ణయం మీరే తీసుకోవాలని, మీరు అసలైన అంతర్గత శక్తి ఏంటో మీకు తెలుసుకోవాలి. పైకి తీపి మాటలు చెప్తూ లోపల మిమ్మల్ని నష్టపరచాలని చూసే ఆ నక్కల్ని గుర్తించాలి. ఈ రాశి వారిని నిందించడంలో కొందరు మునిగిపోయి ఉంటారో వారి ఇళ్లలో అశాంతి పెరుగుతుంది. ఎవరైతే మీపైన కుతంత్రాలు చేస్తూ ఉన్నారో వారి జీవితంలో ఎప్పుడు శూన్యత వస్తుంది. ఈ కాలం కిందకి ఇప్పుడు అవకాశం రాబోతుంది. దేనికోసమైతే మీరు ఇన్నేళ్ళుగా ఎంతో ఓపికతో ఎదురు చూశారో ఈ రాశి వారికి కష్టం, కన్నీళ్ళు, ఓపిక ఇప్పుడు పరమశివుడి దయతో సత్ఫలితాలు ఇవ్వబోతున్నారు. మీరు ఇప్పుడు ఎక్కడికి చేరుకోబోతున్నారు అని అంటే, ఎక్కడికి వెళ్ళాలని సాధారణ జనాలు కలలు కంటారో ఆ ఉన్నత స్థానానికి మీరు ఇప్పుడు ఎలాంటి స్థానంలో నిలబడి ఉన్నారంటే, ఒకప్పుడు మిమ్మల్ని అసలు పట్టించుకోలేని వారు ఈరోజు మీ చూపు కోసం, ఒక మాట కోసం తప్పించిపోతారు. మీ కష్టం ఇప్పుడు వృధా పోదు. మీ పోరాటం నీటిపాలు కాదు. మీ అదృష్టం ఇప్పుడు దుర్గామాత ప్రతి తలుపును మీకోసం తెరుచుకోబోతున్నాయి. ఇప్పుడు మీ సమయం వచ్చేసింది. జీవితం మిమ్మల్ని ఒక అలాంటి మలుపులోకి తీసుకువెళ్తుంది. ఎక్కడ ఇప్పుడు చూసి మీ విరోధులు గుండెల్లో దడపడుతుంది. కొందరు పైకి వచ్చి అబ్బో మీరు చాలా పైకి ఎదిగిపోయారు అని అంటారు. కానీ కొందరు లోపలే ఆ శత్రువు అసూయతో కుమిలిపోతారు. కాబట్టి మీరు ఎలా ఎదుగుతున్నారు, ఇంకా ఎక్కడ ఉండిపోయాము అని చెప్పి ఇదే ప్రపంచం నిజం. మరి రాశివారు ఎలా ఎదుగుతున్నారు, మేము ఇంకా ఇక్కడ ఎందుకు ఉండిపోయామని చెప్పి జనాలు మీ బాధలకు పాలు పంచుకోవడానికి రారు. అవి కేవలం మీ విజయాన్ని పంచుకోవడానికే వస్తారు. మీరు పైకి ఎగరగానే జనాలు హఠాత్తుగా అన్నదమ్ముల్లా, స్నేహితుల్లా, సొంత వాళ్ళలా మారిపోతారు. కానీ సరైన సమయంలో ఆ నకిలీ ముఖాలు గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇకపై మీ దారిలోకి వచ్చే వారిలోనే సగం మంది కేవలం స్వార్థం కోసం మాత్రమే వస్తారు. కొందరు మీ ఎదుగుదలను చూసి మీ భజన చేస్తారు. కొందరు మీ డబ్బును, కొందరు మీ పలుకుబడిని వాడుకోవాలని చూస్తారు. వీటన్నింటికంటే ప్రమాదకరమైన వాళ్ళు ఎవరంటే, పైకి మిమ్మల్ని దేవుళ్ళలా పూజిస్తూ లోపల మాత్రం మిమ్మల్ని పడగొట్టడానికే గోతులు తవ్వేవారు. మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు అంటే, రాశివారికి స్నేహితుడిగా నటిస్తూ శత్రువుగా చేసేవాడు. అతనే అసలైన శత్రువు. మీకు నష్టం చేయాలనుకున్న వారి పత్రాన్ని రాబోయే 24 గంటల్లో కళ్ళారా చూడబోతున్నారు. ఈరోజు దుర్గామాత మీకు తోడుగా నిలిచింది. ఇకపై జరగబోయేది చాలా వేగంగా, స్పష్టంగా ఉంటుంది. కాబట్టి మీకు అన్యాయం చేసిన వారి కుతంత్రాలన్నీ వారికి సమస్యగా మారుతున్నాయి. మీ చుట్టూ ఒక దైవిక శక్తి అనగా శివశక్తి, శనిశక్తి రక్షణ వలయంలా ఈ రోజుల్లో నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. లక్ష్మీమాత మీ ఇంటి సిరి సంపదలు కురిపించబోతుంది. మీరు ఎంత అనుభవించాలో, ఎంత మౌనంగా ఉండాలో ఇప్పుడు ఆ మౌనమే మీ అతిపెద్ద ఆయుధంగా మారి మీ ముందుకు రాబోతుంది. పరిస్థితులు ఎంత వేగంగా మారుతున్నాయంటే మీ విరోధులకు అసలు ఓపిక ఉండదు. మీ జీవితంలో ఏం జరుగుతుందో మీకు వారు సృష్టించిన ప్రతి అడ్డంకి విరిగిపోతుంది. వారి ప్రతి కుతంత్రం విఫలమవుతుంది. మీ ముందు ఉన్న ప్రతి అడ్డు కూడా తనంతట తానే కూలిపోవడం మీరే చూస్తారు. మీ శక్తి ఇప్పుడు ఒక కొత్త స్థాయికి చేరుకుంటుంది. ఇక్కడ ఈ రాశివారిని ఆపే ధైర్యం ఎవరికీ లేదు. ఇప్పుడు మీరు వేసే ప్రతి అడుగులోనూ ఒక అదృశ్య రక్షణ శక్తి మీతో నడుస్తుంది. అందుకే మీ మార్గం ఇప్పుడు మునుపటి కంటే ఎంతో ప్రకాశవంతంగా మారుతుంది. ముందుకు వెళ్తే మీరే చూస్తారు. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు మీ శక్తిని చూసి భయాన్ని అనుభవిస్తారు. మీ అహంకారం మోకాళ్ళు అవుతుంది. వారి మోకాళ్ళ నుండి తొలగిపోతుంది. వారి చెడు బుద్ధి కూడా ఆ ప్రయత్నాన్ని అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మీకోసం అలాంటి
అదృష్టపు తలుపు తెరుచుకుంటుంది. దాన్ని ఎవరూ కూడా మూయలేరు. ఇప్పుడు ప్రశాంతంగా ముందుకు సాగండి. ఎందుకంటే రాబోయే సమయం మీ విజయానికి లక్ష్మీమాత యొక్క, పార్వతీదేవి యొక్క కృపతో ఎంతో మెరుపుని ఇస్తుంది. అంటే ప్రపంచమంతా చూసి ఆశ్చర్యపోతుంది. అసలు ఈ రాశివారి వైపు ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? ఏ క్షణంలో అయితే ఈ అదృష్టం తలుపు తిరుగుతుందో ఆ క్షణంలో ప్రపంచంలో అతిపెద్ద శక్తులు కూడా మీకు దారి ఇస్తాయి. ఇప్పుడు అదే క్షణం రాబోయే 24 గంటల్లో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. మీరు ఎన్ని రోజులుగా మీ గుండెల్లో బాధను దాచుకొని ఉన్నారు. ఎన్నోసార్లు మౌనంగా భరించారు. అన్యాయాన్ని సహించారు. ఎన్నో రాత్రులు ఎన్నోసార్లు ఆలోచించారు. అసలు నాకే ఎందుకు ఇన్ని జరుగుతున్నాయని చెప్పి ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇప్పుడు పరిస్థితులే పరమశివుడు సాక్షిగా మీకు ఇవ్వబోతున్నారు. మీపై ఎవరైతే ఏకమై నిలబడ్డారో, ఎవరైతే నవ్వుతూ మిమ్మల్ని మోసం చేశారో, ఆ తీపి మాటల వెనుక విషం దాచుకుని ఉన్నారో వారు ఇప్పుడు తమ అల్లికను ఎంత వేగంగా చిక్కుకున్నారంటే తమను తాముగా కాపాడుకునే ధైర్యం కూడా వారు తెచ్చుకోలేరు. వారి దారులు హఠాత్తుగా మూసుకుపోతాయి. వారి ప్లాన్లన్నీ కూడా విఫలమవుతాయి. వారి విజయం తలుపులు ఒక్కొక్కటిగా మూసుకొని ఉంటాయి. మీ దారిలో ఉన్న చీకటి ఇప్పుడు ఎంత గట్టిగా తొలగిపోతుందంటే ఇంత పెద్ద అడ్డంకులన్నీ ఇప్పుడు సులువుగా ఎలా తొలగిపోతాయని ఈ రాశివారు ఆశ్చర్యపోతారు. ఈ సమయం ప్రతి చెడు శక్తిని తిరిగి వెనక్కి పంపిస్తుంది. ఈసారి ఆ తిరిగి వచ్చిన దెబ్బ ఎంత బలంగా ఉంటుందంటే ఈ రాశివారికి తప్పు చేసిన వారు కోలుకోవడం చాలా కష్టమవుతుంది. ఇకపై మీ ప్రతి అడుగుల్లోనూ ఒక విభిన్నమైన మెరుపు ఉంటుంది. ప్రకృతే అంతా స్వయంగా మిమ్మల్ని పైకెత్తే దారి చూపిస్తున్నట్లు ఉంటుంది. ప్రతిదీ మీ వైపు మాట్లాడుతూ ఉంటుంది. గాలి కూడా మీకోసం మంచి సంకేతాలు మోసుకొస్తూ ఉంటుంది. మరి లక్ష్మీమాత దయతో తమంతట తామే దారి చూపిస్తుంది. మీరు ఆగాలనుకున్న అదృష్టం మిమ్మల్ని ముందుకు నెట్టుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు ఆ స్థానానికి చేరడం ఖాయమైపోతుంది. గౌరవం, విజయం ఉంటుంది. లెక్క చేయకుండా ఈరోజు దైవిక శక్తులతో పూర్తవుతుంది. ఎవరైతే ఈరోజు మిమ్మల్ని తక్కువ చేసి చూశారో ఇప్పుడు మీ వెళ్తున్న శక్తిని చూసి భయపడి తనకున్న స్థలం కోసం వెతుకుతారు. పరిస్థితి అలాంటి మలుపు తిరుగుతుంది. మిమ్మల్ని పడగొట్టాలని చూసిన వారే తమ సొంత కర్మ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ మార్పు హఠాత్తుగా తీవ్రంగా వస్తుంది. ఎంత ప్రసన్నంగా అంటే మిమ్మల్ని ఆపాలని చూసిన ప్రతి వ్యక్తి తన సొంత బలహీనత యొక్క ప్రభావం కింద నలిగిపోతారు. ఈ రాబోయే 24 గంటల్లో అడ్డంకులు తొలగిపోతాయి. అవకాశాలు వచ్చి పడతాయి. ప్రతిరోజు ఈ రాశివారికి అనిపిస్తుంది పరమేశ్వరుడి అదృష్ట శక్తి మీ అదృష్టం యొక్క కొత్త అధ్యాయాన్ని తెరుచుకొనున్నాయి. ఇప్పుడు మీరు కేవలం ముందుకు వెళ్ళడమే కాదు, మీరు గుర్తింపు, గౌరవం, మీ ప్రభావం ఎంత బలంగా ఉంటాయంటే జనాలు మీ పేరు వినగానే తమ కుతంత్రాలు ఆపేస్తారు. మీరు కేవలం ప్రశాంతంగా ముందుకు సాగడమే. ఎందుకంటే ఎవరైతే ఈ రాశివారు వారే స్వయంగా అడుగుతారు, ఈ మార్పు ఎక్కడి నుండి వచ్చింది? ఈ మార్పుకు దైవిక శక్తి ఇంత వేగంగా ఎలా జరిగిందని అప్పుడు వారికి అర్థమవుతుంది. మహాదేవుడి యొక్క, పార్వతీమాత యొక్క ఆశీర్వాదమని మీ సమయం వచ్చినప్పుడు ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. కాబట్టి దైవిక శక్తి మీ చుట్టూ తన వలయాన్ని మరింత బలోపేతం చేస్తూ వెళ్తుంది. మీ విరోధుల మనసు, ఆత్మవిశ్వాసం, ధైర్యం విరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీరు అదే జనాలు ఎవరైతే ఒకప్పుడు మీ పైన నవ్వులు పూయించారో, మిమ్మల్ని మాటలు అన్నారో, మీ దారిలో ముళ్ళులు చల్లారో, మిమ్మల్ని ఆపాలని చూశారో, ఈరోజు అదే జనాలు ఒక చిన్న కష్టాన్ని కూడా తట్టుకునే శక్తిని తమ లోపల పొందలేకపోతున్నారు. మీరు ఎంత బాధలను ఒంటరిగా అనుభవించి ఉన్నారో, ఇప్పుడు ఒకప్పుడు మీ పైన నవ్వులు పూయించారో, మాటలు అన్నారో,
మీ దారిలో ముళ్ళు పరిచారో, మిమ్మల్ని ఆపాలని చూశారో, ఈ రోజున అదే జనాలు ఒక చిన్న కష్టాన్ని కూడా తట్టుకునే శక్తిని తమ లోపల పొందలేకపోతున్నారు. మీరు ఎంత బాధను ఒంటరిగా అనుభవించారు, ఇప్పుడు అదే బాధ చాలా రెట్లు పెరిగిపోయి వారి జీవితంలోకి ప్రవేశించబోతుంది. కాబట్టి మీరే చూస్తారు ప్రతి అడుగు ఎలా భారంగా మారుతూ వెళ్తుందో. మీ మౌనమే ఇప్పుడు వారికి తుఫాన్లాగా మారుతుంది. ఎందుకంటే మౌనంగా ఉండే వారి దెబ్బ అత్యంత వేగంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పరమశివుడి దైవిక నిర్ణయం. ఇప్పుడు పరిస్థితులు మీకోసం కాదు, మీ విరోధులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఈ ఇబ్బందులు ఇప్పుడు హద్దులు దాటిపోయాయి. ఎవరో ఉన్నారు పైకి నవ్వుతూ లోపల ఈ రాశి వారి నాశనాన్ని చూస్తున్నారు. మీరు ఇంకా వారిని మీ వారితో భావించి, మీ వారిలా భావించి వారి మాటలు నమ్ముతున్నారు. కానీ వారు ప్రతి అడుగు పైన కన్నేసి ఉంచారు. మీ బలహీనతల కోసం వెతుకుతున్నారు. మీపై ప్రణాళికలు అల్లుతున్నారు. ఏ వ్యక్తినైతే మీరు ఒకప్పుడు మీ వారిగా భావించారో అతనే ఇప్పుడు మీ తలపైన తిరుగుతున్న అతిపెద్ద ముప్పుగా మారారు. ఈ మధ్యకాలంలో ఈ రాశివారు అనుభవిస్తున్న ఇంకా ఈ కంగారు, ఊపిరాడకపోవడం, భయం, పీడకలలు, అనుకోకుండా చెడిపోతున్న పనులు, విడిపోతున్న బంధాలు ఇవేమీ ఊరికే జరగడం లేదు. పైకి తీపిగా మాట్లాడుతూ లోపల మీ ఆటను ముగించాలని చూస్తున్న ఇబ్బందులే ఇవి. ఇప్పుడు ఈ వ్యక్తి మీ ప్రతి మాటకు మీకు శ్రద్ధ పెట్టారు. మీ నవ్వును చూసి కుళ్ళుకుంటున్నారు. మీ ఎదుగుదల అతనికి అసలు నచ్చదు. అందుకే ఈ రాశివారు కింద పడిపోవాలి అని చెప్పేసి, బాధపడాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ తిరుగుతుంది. ఎవరో మీ దారిలో ముళ్ళు చల్లుతున్నట్లు అనిపిస్తుంది. చాలాసార్లు మీకు మీరే స్వయంగా గమనించారు. హఠాత్తుగా మనసు పాడైపోతుంది. హఠాత్తుగా ఎంతో భయం గుండెల్లో నిండిపోతుంది. మీ పనులన్నీ ఆపడమే కాదు, మీ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తి ఇంటి బయట లేడు, మీకు చాలా దగ్గరలోనే ఉన్నాడు. ఎంత దగ్గరగా అంటే అతని ఉనికి మీకు మామూలుగా తీసుకుంటారు. అతని నవ్వులు దాగి ఉన్న ద్వేషాన్ని మీరు గుర్తుపట్టలేకపోతున్నారు. అతని తీపి మాటల్లో ఉన్న విషాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. ఈ రోజున మీ శక్తి కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. ఎవరిని నమ్మకండి. మీ ప్రతి మాటను, ప్రతి ప్రణాళికను, ప్రతి రహస్యాన్ని ఎవరికి చెప్పకండి. ఎందుకంటే దాన్ని వాళ్ళు మీ అవసరం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. ఇప్పుడు ఈ సమయం పరీక్ష కాదు, యుద్ధం. జాగ్రత్తగా నడవండి, అప్రమత్తంగా ఉండండి. లేకపోతే ఒక స్త్రీ, ఒక ముఖం, ఆ యొక్క ఎవరి గురించి అయితే మీరు కలలో కూడా ఆలోచించలేరు, మీ జీవితంలో తుఫాన్లాగా వచ్చి మీ సర్వస్వాన్ని లాక్కోవడానికే వస్తున్నారు. అందుకే మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోండి. పరిస్థితులకి దిగజారడం ఇప్పటికే గమనించారు. అలా ఇంటి వాతావరణం భారంగా అనిపించడం, రాత్రి నిద్ర సరిగ్గా రాకపోవడం, పదే పదే కంగారుగా ఉండటం, మనసులో భయం, కూర్చున్న అన్ని చెడు సంకేతాలు, చెడు శక్తి మీ వరకు చేరుతుంది. ఈ ఆటలో కేవలం బలం మాత్రమే కాదు, బుద్ధి కూడా వాడుతున్నారు. అతను మీ చుట్టూ నమ్మకంగా వలను అల్లుతూ కూర్చున్నాడు. తద్వారా మీరు అతని కుతంత్రాలను అసలు అర్థం చేసుకోలేరు. ఈ సమయంలో మీరు ప్రతి మాటను ఎవరి ముందు చెప్పకపోవడం అత్యంత అవసరం. మీ ప్రణాళికలు, మీ సంపాదన, మీ ఎదుగుదల అన్నీ రహస్యంగా ఉంచండి. ఎందుకంటే మీరు ఎంత చూపిస్తారో అంతగా పట్టుకుంటున్నాడు. ఇది ఎలాంటి సమయం అంటే స్నేహితుడు, శత్రువు ఇద్దరూ ఒకేలాగా కనిపిస్తారు. మరియు మోసం ఎక్కడో దూరం నుండి కాదు, ఈ రాశివారు బాగా నమ్మిన చోటు నుంచే దక్కుతుంది. నిజం చెప్పాలంటే ఒక చిన్న నిర్లక్ష్యం కూడా ముందు ముందు పెద్ద కష్టంగా మారే సమయం వచ్చింది. ఇప్పుడు వినండి, మీ జీవితంలో ఉన్న ఒక స్త్రీ, ఆ యొక్క వ్యక్తి యొక్క దారిలో ఉన్న ముఖం, కుతంత్రాలు ఇప్పుడు మీ వైపు పుచ్చుకున్నాయి. లోపలే వారు మీ పైన వేలెత్తి చూపించే అవకాశం కూడా చేస్తున్నారు. మీరు కోపంలో అయితే
తప్పు చేయాలని చెప్పి మీరు విరిగిపోవాలని, ఆ పైన మిమ్మల్ని ఒకేసారి గట్టిగా నెట్టేయాలని చూస్తున్నారు. తద్వారా మీరు అసలు కోలుకోలేరు. అందుకే అప్రమత్తంగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించండి. జనాల చూపుల యొక్క బరువు ఫీల్ అవ్వండి. ఎందుకంటే చాలా చూపులు దీవెనలు కాదు, శాపాలుగా మీపైన పడుతున్నాయి. ఈ సమయంలో ఈ రాశివారు మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోలేకపోతే పరిస్థితులు చాలా మలుపు వెళ్తాయి. అందుకే ఇప్పటి నుంచి నిర్ణయించుకోండి. మీరు మౌనంగా ఉంటారో, అప్రమత్తంగా ఉంటారో, మరి ఎవరిని నమ్మరు. లేకపోతే అదే ముఖం మీ జీవితంలోకి అతి పెద్ద నాశనానికి కారణమవుతుంది. ఈ రాశి వారికి ఈ రోజున ఆ ఇద్దరు వ్యక్తులతో బంధాన్ని తెంచుకోండి. ఎందుకంటే ఈ ఇద్దరు వ్యక్తులు మీ ప్రాణాలు తీయాలని అనుకుంటున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నేను మీకు చెప్పబోయే మాట తేలికైన మాట కాదు, సాధారణ సలహా కాదు. ఇది ఈ రాశివారి జీవితానికి సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక. ఈరోజు కనుక మీరు ఈ విషయాలను పూర్తిగా వినకపోతే రాబోయే సమయం మీకు ఎలాంటి దెబ్బ కొడుతుందంటే, రాబోయే సమయం పూర్తిగా మీకు ఎలా ఉంటుందంటే దాన్ని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అందుకే ఎప్పటి నుంచైనా కూడా ఒక మాట మనసులో గట్టిగా ఉంచుకోండి. సందేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళకండి. కాబట్టి నిజంగా మీ కుటుంబాన్ని ఆ పరమశివుడి తేజస్సు, పార్వతీమాత ఆశీస్సులు, లక్ష్మీమాత ఐశ్వర్యం కావాలనుకుంటే, మీ పిల్లలను ఏదైనా ప్రమాదం నుండి కాపాడాలి అనుకుంటే, మీ ఇంట్లో తిరుగుతున్న అదృశ్య ముసుగును తొలగించాలనుకుంటే ఈ సందేశాన్ని శ్రద్ధగా వినండి. మీ జీవితంలో ప్రతిదీ మనస్ఫూర్తిగా చేశారు. పంతాలను నిలబెట్టుకున్నారు, నమ్మారు, సహాయం చేశారు. మీ సమయం, మీ డబ్బు, మీ ప్రేమ అంతా ఇచ్చేశారు. కానీ దక్కిందేంటి? ద్రోహం, వెన్నుపోటు, మరియు పైగా దిష్టి, కపటబుద్ధి. మీకు ఆ ఆట ఈ రాశివారి జీవితంలో చాలా కాలంగా నడుస్తుంది. మీరు కేవలం అదృష్టం బాగోలేదని చెప్పి అనుకుంటూ ఉండిపోయారు. ఇంట్లో గొడవలు ఎందుకు అవుతున్నాయి? వ్యాపారం ఎందుకు ఆగిపోతుంది? డబ్బు వస్తూ ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది? పిల్లలు ఎందుకు అనారోగ్యాలుగా ఉంటున్నారు? రాత్రి నిద్ర ఎందుకు విరిగిపోతుంది? ఎందుకు ఎప్పుడు ప్రశాంతంగా లేదు? మీకు ఏమనిపించింది? దాంతోనే జరుగుతుందా? లేదు, అసలు లేదు. మీ జీవితంలో ఇద్దరు వ్యక్తులు ఎలా ఉన్నారు? మీరు ఎంత అమాయకులో మీ చుట్టూ ఉన్న వాళ్ళు అంత ప్రమాదకరమైన వారు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో, ఎవరికోసమైతే మీరు ప్రాణాలు ఇచ్చారో, అదే ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని కుతంత్రాలతో, దిష్టితో ఎంతలా కట్టేశారంటే, ఈ రాశివారి ప్రతి సంతోషం, ప్రతి విజయం మీ వరకు చేరకముందలే ఆగిపోతుంది. హఠాత్తుగా అనారోగ్యం, ఇంట్లో గందరగోళం, డబ్బు ఆగిపోవడం, ఇవన్నీ కూడా తాత్కాలికం కాదు. ఇది ఆ ఇద్దరు వ్యక్తుల ఆట. ఎవరిని చూసి మీ మనసు కరిగిపోతుందో కానీ వారి బుద్ధి రాయి కంటే కూడా నల్లగా ఉంటుంది. ఈ ఇద్దరి వ్యక్తులకి దూరం కానంత వరకు మీ అదృష్టం మారదు, మీ డబ్బు నిలవదు, మీరు ప్రశాంతంగా ఉండలేరు, మీ ఆరోగ్యం కుదుటపడదు, మీ కష్టం మీకు ఫలితాన్ని ఇవ్వదు. ఇప్పుడు శ్రద్ధగా వినండి. మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి పేరు ఏ అక్షరంతో మొదలవుతుందంటే, ఆ అక్షరం ఈ రాశి వారికి జీవితంలోని అతిపెద్ద ముళ్ళుగా మారబోయింది. ఆ మొదటి వ్యక్తి యొక్క మొదటి అక్షరం ఎస్. అవునండి, ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఈ రాశివారి పాలిట అతిపెద్ద సంకటం. వీరి మీ ముందు చాలా తీయగా మాట్లాడతారు, నవ్వుతారు, మిమ్మల్ని పొగుడుతారు, మీ ప్రతి పనిలోనూ జోక్యం చేసుకుంటారు. వారికంటే ఎక్కువగా తెలివైన వారు ఇంకా ఎవరూ లేరని అన్నట్లుగా నటిస్తారు. కానీ లోపల మాత్రం వారి మనసు ఈ రాశివారిపై విషంతో నిండిపోయి ఉంటుంది. మీ ఎదుగుదల, సంతోషం ఇవన్నీ కూడా వారికి నచ్చవు. హఠాత్తుగా గొడవలు, హఠాత్తుగా ఆర్థిక నష్టాలు, పనుల్లో ఆటంకాలు, ఇంటి వాతావరణం పాడవడం, పనులు ఆలస్యమవుతూ చెడిపోవటం ఇది తాత్కాలికం కాదు. ఈ అక్షరం ఎస్ అక్షరం వారి వలన దృష్టి, వారి మాట నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే వారిపైన తీగా మాట్లాడి వెనక నుంచి పొడుస్తారు. కానీ ఇప్పుడు వినండి,
దీనికంటే కూడా పెద్ద ముప్పు రెండవ వ్యక్తి. మొదటి వ్యక్తి మీ అదృష్టం ఆపే రెండవ వ్యక్తి నేరుగా మీ రాశివారి జీవితం పైన దెబ్బ కొట్టగలరు. ఈ రాశివారి జీవితంలో రెండు ఇలాంటి ముఖాలు తిరుగుతున్నాయి. ఎవరి ఉద్దేశం మీ పట్ల అసలు సరిగ్గా లేదు. కాబట్టి బయటికి సొంత వాళ్ళ నటిస్తారు. లోపల మాత్రం మీ సుఖశాంతులు చూసి దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంట్లో కూర్చున్నా కూడా కంగారు పెరిగిపోతుంది. మనసు హఠాత్తుగా ఆందోళన చెందుతుంది. పడుకునేటప్పుడు ఎవరో మీ పైకి కన్నేసి ఉంచినట్లు అనిపిస్తుంది. ఇదంతా కూడా ఊరికే జరగటం లేదు. ఇద్దరు వ్యక్తులు మీ పైన మీ పనులు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. తీపిగా మాట్లాడుతూ విషం చిమ్మిస్తారు. ఇంకొకరు మీ ప్రతి పనిలోనూ తప్పులు వెతుకుతూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. ఇద్దరు అసలు ముఖాలు త్వరలోనే బయటపడతాయి. మరి మీరు మీ శక్తిని కాపాడుకోవాలి. మీ నమ్మకాన్ని కాపాడుకోండి. మీ కర్మను రక్షించుకోండి. ఎందుకంటే విశ్వం మిమ్మల్ని ఒక పెద్ద మార్పు కోసం సిద్ధం చేస్తుంది. ఈ ఇద్దరు వ్యక్తుల కుతంత్రాలన్నీ కేవలం మీ ఎదుగుదలను ఆపడమే కాదు, మీ జీవితంలో మీరు ఎదగకుండా ఆపడమే అడ్డంకులు సృష్టిస్తున్నారు. కాబట్టి మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. మీరు 100% ప్రయత్నం చేస్తారు, కానీ చివరి నిమిషంలో అంతా చెడిపోతుంది. ఇది తాత్కాలికం కాదు, ఇది ఆ చెడు శక్తి యొక్క ప్రవాహం. ఏదైతే సొంత వారి ముసుగును దాక్కుని ఈ రాశివారికి అతిపెద్ద శత్రువుగా కూర్చున్నారు. మొదట వారు మీపైన గౌరవం చూపిస్తారు, కానీ వెనకాల మీపై చెడుగా మాట్లాడి మీ గౌరవాన్ని దెబ్బతీస్తారు. గుర్తుపెట్టుకోండి, వీరు మీ అతిపెద్ద అవకాశాన్ని లాక్కుంటారు. మీరు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారు అని అక్కడ కాలు లాగుతారు. మరి రెండో వాళ్ళ గురించి అయితే ఈ రాశి వారికి స్పష్టంగా చెప్పేస్తున్నాను. అతడు మీ కష్టార్జితాన్ని తింటున్నాడు. మీ కష్టంతో తయారైన వస్తువులను తన పేరు మీద రాసుకుంటున్నాడు. మీరు కనుక శ్రద్ధగా ఉంటే మీకే తెలుస్తుంది. ఎప్పుడు వీరితో మాట్లాడినా మీ మనసు భారంగా అయిపోతుంది. ఈ బరువు ఊరికే రాదు, ఇది సంకేతం. భగవంతుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు, మీకు సంకేతాలు ఇస్తున్నాడు. చెడు శక్తి మీ చుట్టూ తిరుగుతుందని చెప్పే సమయంలో ఈ రాశివారిని గమ్యం నుండి ఎలాంటి పరిస్థితుల్లోనూ పక్కదారి పట్టకూడదు. దైవిక సందేశాన్ని మనసులో పెట్టుకుని వినండి. ఎందుకంటే ఈ రాశివారి కోసం మీ ఎదుగుదల, మీ వెలుగు మరియు వికాసం ఇవన్నీ కూడా ఎవరి చేతుల్లోనూ లేవు. మీ భాగ్యం ఇప్పుడు మేలుకుంది. కేవలం మీరు మీ శక్తిని తప్పుడు స్థానంలో లేకుండా ఆపాలి. వీడియో వింటున్నప్పుడు మీకు శరీరంలో ఒక చిన్న స్పందన వస్తుందంటే అర్థం చేసుకోండి, ఈ రోజునే దైవిక హెచ్చరిక మీ ద్వారా పనిచేయడం ప్రారంభించిందని. ఇది సంకేతం. ఈ రాశి వారి సమయం మారబోతుంది, కానీ దాంతోపాటు మీ అసలైన పరీక్ష కూడా రాబోతుంది. మరి ఇప్పుడు ఆ శక్తివంతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం. రాబోయే 24 గంటల్లో మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా అంతం చేస్తుంది. ఈరోజు ఉదయం లేదా సాయంత్రం శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి, పార్వతీమాతకు నమస్కరించి శివలింగం పైన కొంచెం పచ్చిపాలు లేదా నీటిని అభిషేకం చేయండి. వీలైతే 3 బిల్వపత్రాలు సమర్పించండి. మీ చుట్టూ ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మరియు ఈరోజు ఏదైనా ప్రశాంతమైన చోట కూర్చొని మీ అరచేతులు 3 సార్లు మెల్లగా తాకండి. మరియు మనసులో అంతా మంచి జరగాలని కోరుకోండి.